హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్లో క్యూట్ జోడీ ఎవరైనా ఉన్నారంటే అది తనూజ, కళ్యాణ్. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక వీళ్ళిద్దరు గురించి ఒక చిన్న వీడియో. అదేంటంటే వీళ్ళిద్దరు చాలా రేర్గా మాట్లాడుకుంటారు, ఎప్పుడో కానీ మాట్లాడుకోరు. అలా వీళ్ళిద్దరు కలిసి రోజ్ రూమ్లో కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టాపిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటో మీకు తెలియాలంటే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేశారు కదా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 10th వీక్లో బిగ్ బాస్ సీజన్ 9 అందరూ ఫ్యామిలీ వీక్ అనుకున్నారు, కానీ ఫన్ టైం వీక్ పెట్టేసి టాస్క్ పెట్టేశాడు బిగ్ బాస్. కానీ ఈ ఫ్యామిలీ వీక్కి బాగా ఎదురు చూస్తున్న తనూజ కళ్యాణ్తో అసలు ఈసారి ఈ ఫ్యామిలీ వీక్ అనుకున్నాను 10th వీక్ని, కానీ డిసప్పాయింట్ చేస్తాడు. అంటే సరేలే కళ్యాణ్ అడుగుతాడు అనమాట. అప్పుడు నువ్వు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంటే నువ్వు ఎవరు రావాలని కోరుకుంటున్నావు మీ ఫ్యామిలీ నుంచి అంటే, నాకు ఎవరు వచ్చినా పర్లేదు, అమ్మ వచ్చినా పర్లేదు, చెల్లెలు వచ్చినా పర్లేదు, అక్క వచ్చినా పర్లేదు, మా నాన్న అయితే ఖచ్చితంగా రాడు, నో వే తనైతే రాడు నాకు తెలుసు, కానీ ఎవరు వచ్చినా నాకు పర్లేదు, చాలా హ్యాపీ నేను అని అంటుంది. దానికి కళ్యాణ్ ఉండి అలా కాకుండా అంటే తనుజకి సీరియల్ యాక్టింగ్ పరంగా హరిత ఫ్యామిలీ అండ్ తనుజకి సునంద ఫ్యామిలీ అండ్ ఇంకా పెద్దబాబు, తన పేరు గుర్తులేదు, పెద్దబాబు తన ఫ్యామిలీ, వీళ్ళు బాగా ఫ్రెండ్స్ అనమాట. అప్పుడు ఏంటంటే కళ్యాణ్ వీళ్ళెవ్వరు రాకుండా మరి మీ నీ ఫ్రెండ్ సునంద వస్తే ఏం చేస్తావు అంటే, పర్లేదు సునంద వచ్చినా నాకు చాలా ఇష్టమే, ఎందుకంటే అమ్మ నాన్న అక్క సిస్టర్స్ ఎలా ఉన్నారు, అక్కడ వాళ్ళంతా ఎలా ఉన్నారు, అమ్మమ్మ ఎలా ఉంది అన్నీ చెప్తుంది కదా, ఏదైనా నాకు వార్త అనేది అందితే చాలు నేను సంతృప్తి చెందుతాను అంటాడు. నువ్వు చాలా కూల్ అబ్బా అంటాడు కళ్యాణ్. అవును అని అంటుంది. అవునా అని అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ అడుగుతుంది, నీకు ఆ బ్రాస్లెట్ అమ్మాయిస్తే బాగుంటుంది కదా అంటే, కళ్యాణ్ ఇంతకుముందు చెప్తారు కదా బ్రాస్లెట్ గురించి ఎవరు అంటే, కళ్యాణ్ అక్కడ ఎమోషనల్ అవుతాడు, నా గురించి ఎవరు రారు అని. అదేంటి అలా అంటావు, నీకు మెమ్మ రావాలని నేను కోరుకుంటున్నాను, అమ్మ కాకపోతే మీ కజిన్స్ అంటే మేనత్త కూతుర్లు మరదళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు రావాలని కోరుకుంటాను, అప్పుడు నీ గురించి అన్నీ తెలుసుకుంటాను నేను అంటది చాలా ఎక్సైటింగ్గా. అప్పుడు కళ్యాణ్ కొంచెం అక్కడ ఎమోషనల్ అవుతాడు. ఏంట్రా ఏడుస్తున్నావా, నువ్వు కూడా ఏడుస్తావా అని అంటది తనుజ. అలా ఏం లేదు, ఏడవట్లేదు అంటే, అబ్బబ్బా నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయిలే, మీ మరదల్లో వస్తారన్నా అంటే, వాళ్ళు నాకన్నా చాలా పెద్దవాళ్ళు అని అంటారు. అంటే నీకు పెద్దవాళ్ళు అయితేనే ఇష్టమా, అందుకేనా ఇక్కడ ఇష్టం, పెద్ద అయినా పర్లేదు అని అంటున్నావు అని అంటే, అది వేరు ఇది వేరు, నీకెంత చెప్పినా అర్థం కాదు, ఇది వేరు, అది నేను వాళ్ళతో కలిసి పెరిగాను, ఆ ఇష్టం మాత్రమే, కజిన్స్తో ఏముంటుంది చెప్పు, వాళ్ళతో కలిసి పెరిగిన వాళ్ళతో, కానీ ఇక్కడ వేరబ్బా అంటాడు. ఆహా అవునా, వాళ్ళు వస్తే తెలుస్తుందిలే అంటాడు. నాకైతే నా ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారు అనేది ఎక్స్పెక్టేషన్ లేదు కానీ అని కొంచెం ఎమోషనల్ అవుతాడనమాట. అక్కడ తెలుస్తుంది ఎందుకో కళ్యాణ్కి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని అనిపిస్తుంది. కానీ తనుజ మాత్రం నీ గర్ల్ ఫ్రెండ్ తను రావాలి, ఎవరు బ్రాస్లెట్ అమ్మాయి కానీ ఎవరొకరు రావాలంటే ఎవ్వరొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటే చాలు అని ఇండైరెక్ట్గా అంటాడు. ఆహా అవునా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరబ్బా అంటది. అలా ఏం లేదులే అని మళ్ళీ మాట మార్చేస్తాడు. అప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే వీళ్ళిద్దరు, తనుజ అంటే తనకి ఇష్టం అంటే తన కేరింగ్ లో తెలుస్తుంది. ఇక్కడ రీతు కూడా ఉంది. రీతు ఒక అక్క చెల్లెలుగా శ్రీజాని కేరింగ్ చేసేవాడు. రీతు విషయంలో ఫస్ట్ లో కేరింగ్ చూపించిన తర్వాత తను అంత కేరింగ్ ఎక్కువ చూపించేది మాత్రం కళ్యాణ్ తనుజ విషయంలోనే. అందుకే కళ్యాణ్కి తనుజ అంటే ఇష్టం మనకు అర్థమవుతుంది. తను చూసే చూపులో కానీ, తను కేరింగ్ చూపించే దాంట్లో కానీ. ఎవరికైనా ఇది కంటెంట్ కోసమా అని అనుకుంటే నేనైతే కాదని చెప్తాను. కంటెంట్ కోసం అయితే ఇంకా పైన పడి అలా చేసి ఇలా చేస్తారు, కానీ ఇలా మోగనమ్ములాగా మోగ ప్రేమ చూపించారు కదా, అలా అనమాట. ఈరోజు రూమ్లో వీళ్ళిద్దరు టాపిక్ ఇలా జరిగింది. వీళ్ళిద్దరు టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయండి బ్రో, లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.